చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ 25 కి వెల్కమ్. పాడుతా తీయగా చల్లగా ఇన్స్పిరేషనల్ సాంగ్స్ తో మిగిలిన 5 కంటెస్టెంట్స్ మన ముందుకి రాబోతున్నారు. ఫైనల్స్ లో హైయెస్ట్ స్కోర్ గెలుచుకున్న వాళ్ళు 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తున్నారు. అలాగే రెండో స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాళ ఇన్స్పిరేషనల్ సాంగ్స్ రౌండ్ సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు షీ హర్ సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. ఆవిడని వేదిక మీదకి రమ్మని చెప్పి ఆవిడ దగ్గర నుంచి ఒక మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్ విందాం అనుకుంటున్నాము. సునీత గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే, అడుగు మెరుపులా మారే ఆనందమే వీడది బంధమే. ఎటువైపు వెళుతున్నా వెలుగుల్ని చూస్తున్నా మెరిసావే రంగుల్లోనా, కల తీరే సమయాన అలనే నేలేస్తున్నా అనుకుంది చేసేస్తున్నా. దారులన్నీ నాతో పాటుగా ఊయలోగి పాటే పాడగా, నన్ను వీడి కదలదు కాలమొక క్షణమైనా. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే, ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరేలే. సందేహమేది లేదుగా సంతోషమంత నాదిగా, చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా, చిందేసి పాదమాడగా దిక్కుల్ని వీణ మీటగా, చెలరేగి కదిలెను గాలి తరగల పైన. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. మణిశర్మ గారు ఆయన ఈ ట్యూన్కి ఎంత ఇన్స్పైర్ అయ్యారనేది కలిసిన ప్రతిసారి కూడా ప్రస్తావిస్తూ వచ్చేవారు సార్. అది ఇంకొక ఇన్స్పిరేషన్. ఒక సంగీత దర్శకుడు ఒక పాట గురించి పదే పదే మాట్లాడడం అనేది నేను ఇప్పటి వరకు మణిశర్మ గారు ఈ పాట గురించి మాట్లాడినంత ఎక్కడా వినలేదు నేను.
అయితే గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే, అంటే స్కై ఇస్ ద లిమిట్. పొద్దున్నే నిద్రపోయి లేచిన వెంటనే కలగనేది దేనికోసం మనం రెస్ట్రిక్షన్స్ పెట్టేసుకుంటాం. ఆఫ్ కోర్స్ సొసైటీ మనకి పెట్టే రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి, జడ్జిమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ స్కై ఇస్ ద లిమిట్ అని మొదలుపెట్టిన విధానం నాకు చాలా నచ్చింది. అడుగు మెరుపులా మారే ఆనందమే వీడది బంధమే, అది వితిన్ సెల్ఫ్, ఆ బంధం నాతో నేను. సో ఆ సెల్ఫ్ లవ్ అనేది నాకు చాలా నచ్చింది సార్. ఎక్కడికి వెళ్తున్నా వెలుగుల్నే చూస్తున్నా, మెరిసావే రంగుల్లోనా, కల తీరే సమయాన అలా నేనే లేస్తున్నా, అనుకుందే చేసేస్తున్నా. అంటే తన్ని తను ఇన్స్పైర్ చేసుకోకపోతే పొద్దున్నే లేచిన తర్వాత పక్క వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ అనేది రాదు. సో ఎక్కడో వెతుక్కోవద్దు, ఇన్స్పిరేషన్ అనేది నీలో నీకే, నిన్ను నువ్వే ఇన్స్పైర్ చేసుకోవాలి, నువ్వే నీకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది సార్. ఇది రెండో చరణానికి వెళ్ళేసరికి ఒక అమ్మాయి వైపుకి వెళ్తుంది, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అందుకని మొదటి చరణం పాడి వదిలేశాను. అది కథాపరంగా అలా వెళ్ళినా కూడా నన్ను ఎందుకో ఈ పాట చాలా ఇన్స్పైర్ చేస్తుంది సార్ ఆల్వేస్. చాలా చక్కగా చెప్పావు సునీత. నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ సాంగ్ ఉంది, అది కూడా శాస్త్రి గారు రాసిందే. సినిమా పట్టుదల అనే సినిమాలోది. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అనే పాటలో ఒక వాక్యం రాస్తారు. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా అనేది. సైన్యం అంటే వేరే ఎక్కడి నుంచో గుర్రాలు శకటాలు ఇవి కాదు, నీలోనే ఉంది. అవి ఉన్నంత వరకు నువ్వు భయపడక్కర్లేదు. ఏదో నాకు ఇంకేమీ లేదు, నన్ను ఓడిపోతున్నాను అనే ఫీలింగ్ అక్కర్లేదు, పోరాడాల్సిందే అనేటువంటిది. దాన్ని మించిన స్ఫూర్తిదాయకమైన గీతం నేను ఇంతవరకు వినలేదు. ఫ్యాంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ సార్. Thank you so much, Sunita ma'am, for starting this episode with a wonderful song. Thank you so much. Inspirational songs round episode lo next contestant is Jera. అరే 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 దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. రిపీట్. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసే నయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. అరే 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 ఆలోచించు కొంచెం, రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఊడుస్తాడు స్వేదం. వాడలోని మలినం శుభ్రం చేసేవారు, 4 రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు. మాసిన జుట్టు పని పట్టేవాడంటూ లేకుంటే తగ్గుతుందా తల బరువు. నీళ్లలోనే నిలిచి ఉతికేవాడంటూ లేకుంటే నిలుచున్న మన పరువు. ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారోయ్. రిపీటెడ్. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసే నయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా.
ఎవరో అరే ఏమనుకుంటే ఏమి ఈ చెవిలోంచి విన్న దాన్ని ఆ చెవిలోంచి వదిలే మేఘం సాగుతున్నా కాకులు మోగుతున్నా ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పే పూల బంతి పట్టి నీటి మధ్యలో ఉంచిన తేలుతుందో పైకే సోదరా అరే నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా తేలిరారా పూల బంతిరా మెడుగురు పురుగులు ఎన్నెన్నున్నా పున్నమి నాటి చావిలి చల్లే పండు వెన్నెల నా పగ్గలవా రిపీటెడ్ శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసే నయ్యో భూమిపైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా స్వామి నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సారం పెట్టరా రిపీట్ నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం స్థానం పెట్టరా శభాష్ శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసే నయ్యో భూమిపైనే What a song కదా సార్ జడ్జెస్ ఓవర్ టు యూ. జయరామ్ సార్ మామూలుగా లేదే బాబు పాట. వేగం ఉంది, సుఖం ఉంది, ఆహ్లాదభరితంగానే ఉంది. వందే భారత్లో ప్రయాణంలాగా మామూలుగా లేదు. అసలు మొదలెట్టినప్పుడు నుంచి చివరి వరకు ఎప్పుడు అయిపోయిందో తెలియదు. అసలు ఇప్పుడే అయిపోయింది అన్నట్టుగా ఉంది. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకు చాలా నచ్చిన వాక్యం ఏంటంటే శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యా భూమిపైన. అదొకటి. రెండవ చరణంలో పూలబంతిలాగా నన్ను నీటిలో నెట్టి పెట్టినా కూడా మళ్ళీ పూలబంతిలాగా నన్ను ఎంతమంది దూరం నెట్టినా మళ్ళీ నువ్వు పైకి తెలవా పూలబంతిలా అన్న ఆ అభివ్యక్తి చాలా నచ్చింది. అసలు పాట ఎక్కడ తొనకుండా బెనకుండా వెళుతూనే ఉంది. ఎంత బాగా పాడావో. చాలా స్పష్టంగా ఉంది. చాలా అసలు ఆ భావ ప్రకటన కూడా ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నీ స్టేజ్ ప్రెజెన్స్ భలే ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత కాన్ఫిడెంట్గా పాడావో అసలు. ఇవాళ అనుకుంటా అంతా నాదే, నేను నా రాజ్యం వెళ్తున్నాను టైప్లో ఉన్నావు నువ్వు స్టేజ్ మీద. చాలా మంచి పాట, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. అక్కడ రజనీకాంత్ గారు, ఇక్కడ చిరంజీవి గారు ఎప్పుడు కూడా వాళ్ళ ఓపెనింగ్ సాంగ్స్ అన్ని, వాళ్ళ ఇంట్రొడక్షన్ సాంగ్స్ అన్ని కూడా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటాయి, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. అది నాకు చాలా కామనాలిటీ చూస్తాను వీళ్ళిద్దరి మధ్యలో నేను. అంటే ఒక ఆర్టిస్ట్గా సొసైటీలో మనకి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సో ఆ రెస్పాన్సిబిలిటీని నిభాయించినటువంటి హీరోల్లో వీళ్ళిద్దరూ ఫస్ట్ ప్లేస్లో ఉంటారనలో సందేహం లేదు. సో రజనీకాంత్ గారి ఇంట్రొడక్షన్ సాంగ్ అనగానే అదేదో హుషారైన పాట, నాట్ జస్ట్ ద సాంగ్, చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది అందులో. అండ్ ఇది డబ్బింగ్ పాట కదా, అసలు ఎంత అద్భుతంగా రాశారు. ఎక్కడన్నా సరే మనకి ఇది ఇక్కడ ఈ ట్యూన్లో ఇది అతకలేదు అన్న భావన కలిగిందా? అస్సలు కలగలేదు. అమేజింగ్. భువనచంద్ర గారు ఈజ్ అమేజింగ్ యాజ్ ఆల్వేస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. మా అందరిలోనూ కూడా ఇన్స్పిరేషన్ నింపావు నువ్వు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు, ఏదో అట్లా చేస్తే నథింగ్ స్పెషల్, ఇట్లా చేస్తే సంథింగ్ స్పెషల్ అనేది మీరే రాశారా? పాట ఎందులో అది? హాయి కలిగితే నవ్వుతుండడం నథింగ్ స్పెషల్, బాధ కలిగిన నవ్వుతుండడం సంథింగ్ స్పెషల్. ఆ పాటలో రాసినట్టుగా మీరు నా ఇన్స్పిరేషను అన్నిట్లోనూ మా అన్నగారే అని చెప్తే నథింగ్ స్పెషల్, నా ఇన్స్పిరేషన్ నా తమ్ముడు అని చెప్తే సంథింగ్ స్పెషల్. చాలా బాగుందమ్మా నువ్వు నీ మనసులో ఉన్న భావాన్ని ఆవిష్కరించిన విధానం. ఇక పాట విషయానికి వస్తే యు బ్రోక్ ఇట్. అంటే తెలుగులో చెప్పాలంటే ఎరగదీశారు. సీతారాం శాస్త్రి గారు మేము అట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అంటే సుబ్బారావు గారు గదిలో ఉన్నారండి అంటే ఆయన చాలా ఎక్కువగా ఉన్నారు గదిలో అనేవారు. అంటే ఏంటంటే హీఈస్ వెరీ మచ్ దేర్. అది అట్లా మాకు ఇష్టం. అట్లాగా అదే ట్రూ ట్రాన్స్లేట్ చేసి మాట్లాడుకోవడం మాకు ఇష్టం. సో ఆ భాషలో చెప్పాను నేను, శాస్త్రి గారి భాషలో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ భాషలో నాకు నచ్చిన ఇంకొక అభివ్యక్తి ఏంటంటే మిల్క్ ఈజ్ నాట్ గోయింగ్ ఫర్ మీ.
నాకు పాలు పోవటం లేదు ఏమి. పాడుతే తీగ కార్యక్రమంలో మనందరం కూడా మిల్క్ షేర్ చేసుకుంటున్నందుకు నాకు ఆనందంగా ఉందండి. చక్కగా పాడావురా. థ్యాంక్ యూ. వెళ్ళి కూర్చొని పాలు తాగు. ఇవాళ లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ రామ్ చరణ్. కానీ రామ్ చరణ్ రాబోయే ముందు వీ హ్యావ్ అనదర్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ లక్ష్మీ శ్రావణి అండ్ శ్రీలిత with their beautiful instruments. Please. మీరు ఇన్స్ట్రుమెంట్స్తో రావాలని అన్నాను. మీరు వెళ్ళి ప్లీజ్ దయచేసి మీ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకురండి. సార్ ఇన్స్ట్రుమెంట్ ఉంది సార్. ఆ మైక్రోఫోన్ ఇన్స్ట్రుమెంట్ కాదు, ఇదే నా చేతిలో ఉన్నది సార్ ఇన్స్ట్రుమెంట్. మా చేతిలో ఉన్నది ఇన్స్ట్రుమెంట్. బాపు గారి చేతిలో చూసిన గుర్తుంది నాకు ఇది. ఇట్లాంటిది ఒకటి అది ఆయన ప్రత్యేకంగా వాడేవారు. అట్లాంటిది ఒకటి సార్. దీని పేరు కజూ సార్. కజూ. ఇది సౌండింగ్ కొంచెం నాదస్వరం సౌండింగ్ లాగా ఉంటుందన్నమాట. సో మనం ఇందులో పాడుతూ సౌండ్ చేస్తే అది ప్రొడ్యూస్ చేస్తుంది. సౌండ్ చేసి చూపించండి. అలా సార్. కక్క కక్క అక్క అని వినపడుతుంది నాకు. ఆల్ ద బెస్ట్. సౌండ్స్ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. వుడ్ లవ్ టు హియర్ యూ. థ్యాంక్ యూ సార్.
ఈ కజు వాయిస్తారని మీ ఇద్దరికి ముందు తెలుసా? తను ప్లే చేస్తుందని నాకు నీకు తెలుసు, నువ్వు ప్లే చేస్తావని తనకు తెలుసు. నాకు ఇప్పుడు తెలిసింది సార్. ఓ, ఇప్పుడే తెలిసింది. తను ప్లే చేస్తే నాకు ముందటి నుంచే తెలుసు. ఇది ఫోన్ చేసుకుని అప్పుడప్పుడు ఇలా కజులో మాట్లాడుకునే ఏదైనా ఉంటుందా? రెండు ఈగలు మాట్లాడుకుంటున్నట్టు, కొంచెం యాంప్లిఫైడ్ ఈగల్ అనమాట. బట్ ఇట్ డస్ నీడ్ టాలెంట్. అది ఊరికే ఊదితే వచ్చేది కాదు. మీరు ఇది ఇట్స్ ఆల్ మీరు పాడాలి దాంట్లో. ఇట్స్ యు హావ్ టు సింగ్ ఇంటూ దట్. డిఫరెంట్ సిలబుల్ యూస్ చేసి టు ఆర్ డు అలాగా అంటే సంగతి బట్టి దాన్ని ఎలా పలకాలి అనేది కూడా మారుతుంది. దానికి కొన్నిటికి టూ ఆర్ కొన్నిటికి టూ అలాగా దాన్ని బట్టి. వెరీ నైస్. చాలా బాగుంది శ్రీలలిత, శ్రావణి బ్రహ్మాండంగా ఉంది. కానీ నాకు ఒక చిన్న సందేహం అడగొచ్చా? సార్, మీకు ఇంత టైం ఎక్కడ ఉంటుంది? పాటలు నేర్చుకోవాలి, ఇది చేయాలి, ఇన్ని సాధనలు ఎలా చేస్తున్నారు మీరు? ఉంటుందా? చాలా కష్టం, చాలా కష్టం. చక్కటి కోఆర్డినేషన్తో మీరిద్దరూ కూడా అంత ఏకీభావంతో డివైడ్ చేసుకుని ఎవరి పోర్షన్లో వాళ్ళు వాయిస్తూ మధ్య మధ్యలో ఇద్దరు చాలా అద్భుతంగా అది ప్రదర్శించారమ్మా. అంచేత ఈ రోజు నుంచి కొలోనియల్ కజిన్స్ లాగా మిమ్మల్ని కజు కజిన్స్ అని పిలవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆ ఊర్వశి ఏంటి, నీలీల పాడదేవా ఏంటి, ఆ థాట్ ఎలా వచ్చింది అసలు మీకు? భలే కంబైన్ చేశారు, ఎంత బాగా చేశారో. అందరూ టాలెంటెడే, అందరూ టాలెంటెడే. సూపర్. మీ అందరే మాకు ఇన్స్పిరేషన్. పాట పాడడంతో పాటు ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకొని ఎప్పటి నుంచో పెద్దవాళ్ళందరూ చెప్తున్నటువంటి విషయం ఇది. పాట మాత్రమే నేర్చుకుంటే సరిపోదు, దానికి తోడు ఏదో ఒకటి వీణ కానీ వయలిన్ కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలి. మీరు సాధించి చూపించారు ఇలాగా. మీరు మా ఇన్స్పిరేషన్, మీ అందరూ మా ఇన్స్పిరేషన్. పైగా మీ తోటి గాయని గాయకులు, నేను కూడా గాయకునేగా మేమందరం కనెక్ట్ అయింది ఏంటంటే, గమకాలు అవన్నీ సరే, అవి రకరకాలు నాదస్వరంతో వచ్చినవి, జానకమ్మ పాడినవి అవన్నీ, అవి మీరు కజు అవంతా కొత్త ఉంది, చక్కగా చేశారు. బట్ మేము దేనికి కనెక్ట్ అయ్యామంటే పం 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 పం, దానికి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా కజుతో వస్తుందని చెప్పి చక్కగా చేశారు. చూసా విజులు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ ఐ పర్సనలీ వాంట్ టు థ్యాంక్ లలిత. చాలా హెల్ప్ చేసింది నాకు. అంటే నేను నార్మల్గా స్టార్ట్ చేశాను ఇన్స్టాలో, ఎవరో పాట చేస్తుంటే చూసి, అంత ప్రొఫెషనల్గా లేకపోతే అంత రెగ్యులర్గా ఎప్పుడు చేయలేదు. బట్ షీ హెల్ప్ మీ అలాట్. తను కూడా ఒక 1 డేలోనే మొత్తం అంతా నేర్చేసుకుని వాయించింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు పాడుప్రతిగా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, అండ్ మ్యూజిషియన్స్కి ఫర్ దేర్ వండర్ఫుల్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ గురువు దగ్గర ఉందా కజు? ఉంది కదా. ఉంది. అక్కడ ఏమైనా పట్టుకున్న మెళకువలు? లేదు, అక్క దగ్గర ఇంకా ప్లే చేసే ఛాన్స్ రాలేదు. ఒక్కొక్కసారి అక్క, ఒక్కొక్కసారి గురువు గారు. ఓకే, అర్థమైందా? సారీ, ఐఎమ్ సో సారీ మా గురువు గారు. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక అనౌన్స్ చేసినట్టుగా శ్రీరామ్ చరణ్ విల్ బి ద లాస్ట్ కంటెస్టెంట్ ఫర్ టుడేస్ ఇన్స్పిరేషనల్ సాంగ్స్ రౌండ్ ఎపిసోడ్. శ్రీరామ్ చరణ్. శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో. ఉరిమే మబ్బులు ఉప్పెన కాని, నీళ్లకు బదులు నిప్పులు రాని, పిడికిలి వదలకు పిడుగులు పడని చూపర ధైర్యాన్ని, నరాళ్ళు తెగిపడి నెత్తురు రాని, నరమేధాలే జరిగిన గాని, స్నేహం కోసం ప్రాణం పోని చెయ్యర యుద్ధాన్ని. శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో
శివ శివ శంభో. నువ్వెవరు నేనెవరంటూ తేడాలే లేకపోతే లోకంలో శోకం లేదు, మనుషుల్లో లోపం లేదు. చీకటిలో విడిపోతుంది నీ నీడే నిన్నొంటరిగా, నవ్వుల్లో బాధల్లోనూ విడిపోనిది స్నేహమేగా. ప్రపంచమే తల కిందైనా ప్రేమ వెంట స్నేహం ఉంటే విజయమే. శంభో శివ శంభో శివ శివ శంభో, శంభో శివ శంభో శివ శివ శంభో. పురిమే మబ్బులు ఉప్పెన కాని, నీళ్లకు బదులు నిప్పులు రాని, పిడికిలి వదలకు పిడుగులు పడని సూపర ధైర్యాన్ని. నరాళ్ళు తెగిపడి నెత్తురు రాని, నరమేధాలే జరిగిన గాని, స్నేహం కోసం ప్రాణం పోని చెయ్యర యుద్ధాన్ని. శంభో శివ శంభో శివ శివ శంభో, శంభో శివ శంభో శివ శివ శంభో. ప్రేమ కలకాలం నిలబడుతుందా, నదిలో నా మొక్కే పెడితే క్షణమైనా నిలుచుంటుందా. ప్రేమన్నది దైవం లేరా, స్నేహం తన బీజమేనురా. నీ ఆశలు తీరడానికి ఆ ముసుగులు వేసుకోకురా, స్నేహానికి జన్మ హక్కురా. నీ తప్పు ఒప్పును దిద్దే బాధ్యత. శంభో శివ శంభో శివ శివ శంభో, శంభో శివ శంభో శివ శివ శంభో, శంభో శివ శంభో శివ శివ శంభో, శంభో శివ శంభో శివ శివ శంభో. సంద్రం రౌద్రం అవుతుందేంటి, మంచే అగ్నిగా మరిగిందేంటి, ప్రేమకు గ్రహణం పడుతుందేంటి, బదులే రాదేంటి. దిక్కులు దిశలే మారాయేంటి, పడమట సూర్యుడు పొడిచాడేంటి, గుండెల్లో ఈ గుణపాలేంటి, అసలు ఈ కథ ఏంటి. శంభో శివ శంభో శివ శివ శంభో, శంభో శివ శంభో శివ శివ శంభో. జగడం జగడం జగ జగడం డం, జగడం జగడం జగ జగడం డం, జగడం జగడం జగ జగడం డం, జగడం జగరం డం. జగడ జగడ జగ జగ జగడం డం, జగడ జగడ జగ జగ జగరం డం, జగడ జగడ జగ జగ జగరం డం, జగడం జగరం డం. నిస 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 దని 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 దని, పద 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 పద, మప 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 మప, గమ పద మమ గమ పద మమ గమ గరి సరి గమ పద మమ గమ గరి సరి. శంభో శివ శంభో శివ శంభో, శంభో శివ శంభో శివ శివ శంభో, శంభో శివ శంభో శివ శివ శంభో. చంద్రబోస్ గారు, విల్ స్టార్ట్ విత్ యూ సార్. రామ్ చరణ్ సార్. బ్రహ్మాండంగా పాడే అబ్బాయి. థ్యాంక్ యూ సార్. చక్రి సంగీత దర్శకుడు పేరు విన్నావు కదా? విన్నాను సార్. తను సంగీత దర్శకుడు కాకముందు ఒక గీత రచయిత, తెలుసా? అంటే తెలియదు. కొన్ని పాటలు రాశాడు, చల్లగాలి అనే పేరుతో పాటలు రాశాడు. తర్వాత సంగీత దర్శకత్వం వహించి మనకు ఎన్నో మంచి పాటలు ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు ఈ పాట రాసిన చిన్ని చరణ్ కూడా ముందు ఇప్పుడు గీత రచయిత, ఇప్పుడు ఈ పాట రాసినప్పుడు తర్వాత మంచి సంగీత దర్శకుడు అయ్యాడు. పయనం అనే సినిమాకి సంగీత దర్శకత్వం వహించాడు. లగ్గంలో మంచి పాటలు చేశాడు. ఇప్పుడు గరివిడి లక్ష్మి కూడా తను చేస్తున్నాడు సంగీతం. చాలా మంచి పాటలు రాశాడు. పాటల రచయిత, సంగీత దర్శకుడు అయ్యాడు చిన్ని చరణ్. చాలా మంచి భావాలు ఉన్నాయి ఈ పాటలు కూడా. ఎన్నెన్నో అగ్ని మంచు అగ్నిగా మారని, తర్వాత సముద్రం రుధిరం అవుతుందా, దిశలు మారుతాయా, పడమట సూర్యుడు మొలుస్తాడా,
ఇవన్నీ కూడా మంచి మంచి భావాలు. తర్వాత నీ గొంతు ఎలా ఉందంటే, ఎలుగు అనే మాటకు అర్థం ఏంటి? ఎలుగు. ఎలుగు అంటే ఏంటి? ఎలుగంటే గొంతు, కంఠధ్వని ఎలుగు అంటాం. అట్లాగే వెలుగుకి గ్రామ్య రూపం అంటే వెలుగు అనే మాటకి గ్రామ్యంలో ఎలుగు వచ్చింది అంటాం. అట్లాగా రెండు ఉన్నాయి నీలో. అంటే ఎలుగెత్తావు, గొంతెత్తి పాడావు. అట్లాగే నీ గొంతులోని ప్రకాశం ఏంటో, నీ గొంతులోని కాంతి ఎంతో ప్రపంచానికి చూపావు ఈ పాట ద్వారా. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మాట్లాడు, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. వచ్చేసింది ఆ గొంతు. గొంతు చించుకొని మరి పాడేసావు. ఎంత బాగా పాడావో, ఎంత ఎనర్జెటిక్గా పాడావో. థ్యాంక్ యూ మ్యామ్. అద్భుతమైన ప్రదర్శన. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. రామ్ చరణ్ సార్, చాలా చక్కగా పాడావు. ఎనర్జీ చాలా బాగుంది. ఇందులో హై పిచ్లో పాడినప్పుడు కూడా నువ్వు స్వరాలు తొట్టుపడకుండా సారీ గారి సా నీ సారీ అవన్నీ హై పిచ్కి వెళ్ళేటప్పుడు ఆ ఎనర్జీ అప్లై చేసినప్పుడు అటు ఇటు అయ్యే పాసిబిలిటీ ఉంది. బట్ నువ్వు అట్లాగా తొణకుండా నువ్వు పాడావమ్మా, అది అభినందనీయం. చాలా చక్కగా పాడావు. ఇవి స్ఫూర్తి గీతాల ఎపిసోడ్లో ఈ గీతం నాకు చాలా స్ఫూర్తి ఇచ్చింది. ముఖ్యంగా మా తమ్ముడు రాజమౌళికి సినిమా మేము చూసినప్పుడు ఈ పాట ఎంత బాగా నచ్చిందంటే, అప్పుడు మాకు ప్రొడక్షన్లో ఉంది మర్యాదరామన్ అనే సినిమా. సో నాకు ఇట్లాగా ఉంటే బాగుంటుంది, ఇట్లా క్లైమాక్స్ సాంగ్ అని చెప్తాను. నన్ను అడిగాడు కొంచెం ఈ స్టైల్లో చేయమని. అప్పుడు చేసిందే పరుగులు తీ అనే పాట. వింటే అర్థమవుతుంది. సో దానికి స్ఫూర్తి ఈ పాటే. బాలుగారు వచ్చి పాడారు. ఆయన ఎంతో ఓపికతో దాన్ని ఆయన పాడిన తర్వాత ఆయాసపడ్డారు. ఒక మంచినీళ్ళు అడిగి తాగారు. అంటే స్టామినా కావాలి దానికి అని ఫీల్ అయి పాడారు కాబట్టి అంత చాలా పవర్ఫుల్గా వచ్చింది పాట కూడా. సో చక్కగా కుదిరింది అది కూడా. అది రాసింది కూడా సీతారామ శాస్త్రి గారు. ఆయన కూడా ఛాలెంజ్గా తీసుకుని రాశారు. సో ఇట్లాగా దాన్ని మళ్ళీ ఆ సన్నివేశాన్ని గుర్తు చేసావు ఈ పాట పాడి. అభినందనీయం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెల్డన్ శ్రీరామ్, ఒక మంచి ఫినిషింగ్ ఇచ్చావు ఇవాళ ఎపిసోడ్కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఈ 2 రోజులను ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ప్రజెంట్ చేశారు మా చిన్నారులు. వచ్చే వారం సోమ మంగళవారాలు చిన్నారులు మిలేనియం సాంగ్స్తో మీ ముందుకు రాబోతున్నారు. మిలేనియం సాంగ్స్ అంటే ఏంటిన్నది వచ్చే వారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్. అంటిల్ దెన్ నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా